హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మిల్లెట్స్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశని కాకోకుండా ఇలా మిల్లెట్స్తో దోశను ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిరుధాన్యాలలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి కదండి, అందుకే మనం ఈ చిరుధాన్యాలని మన డైట్లో తీసుకోవడం చాలా మంచిదండి. మనం ఈ చిరుధాన్యాలని డైరెక్ట్గా ఉడికించుకొని రైస్ లాగా చేసుకొని తింటే మనం తినలేము కదండి. చిన్నపిల్లలు అయితే అస్సలు తినలేరు కదా. అలాంటి వారి కోసం ఇలా దోశ రెసిపీస్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే అసలు అందులో చిరుధాన్యాలు ఉన్నాయనేది వాళ్ళకి తెలియకుండా బాగా తినేస్తారండి. మరి ఇక లేట్ చేయకుండా ఈ చిరుధాన్యాలతో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనము చిరుధాన్యాలని నానబెట్టుకుందామండి. ముందుగా 1 కప్పు రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు ఏ రైస్నైనా యూజ్ చేయొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు రైస్ని స్కిప్ చేసి చిరుధాన్యాలతోనే చేసుకోండి సేమ్ ప్రాసెస్లో. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో కొర్రల్ని కూడా వేసుకోండి. ఈ కొర్రల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మన బోన్స్కి, స్కిన్కి, హెయిర్కి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే డయాబెటీస్తో బాధపడేవారు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి చాలా ఉపయోగపడుతుందండి ఈ కొర్రలు. నెక్స్ట్ ఇందాక కొలుచుకున్న అదే కప్పుతోనే 1/2 కప్పు జొన్నల్ని కూడా వేసుకోండి. జొన్నల్లో ఉండే న్యూట్రియంట్స్ వల్ల బోన్ హెల్త్ని అలాగే హార్ట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/4 కప్పు దాకా మినపగుళ్ళను కూడా తీసుకోండి. నెక్స్ట్ మినపగుళ్ళను వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా సాముల్ని కూడా వేసుకోండి. ఈ సాముల్లో ఉండే పోషక విలువల వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తాయి. జీర్ణశక్తిని కూడా పెంచి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి రాకుండా కూడా చూస్తాయి. ఇలాంటి మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చిరుధాన్యాలలో. చిరుధాన్యాలని వేసేసుకున్న తర్వాత అదే కప్పుతోనే 1/2 కప్పు అటుకుల్ని కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ 3 రకాల చిరుధాన్యాలని వాడుతున్నానండి. కావాలనుకుంటే మరికొన్ని చిరుధాన్యాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైక్ రాగులు కానీ, అరికె, నవినె ఇలాంటివి ఎన్నో చిరుధాన్యాలని మనం యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. 2 లేదా 3 సార్లు ఇలా బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోసుకొని కనీసము ఒక 8 నుండి 10 గంటల సేపు నానబెట్టుకోండి. ఎందుకంటే చిరుధాన్యాలు నానడం కోసము కాస్త ఎక్కువ టైం తీసుకుంటాయండి. ఇలా 8 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత దగ్గర ఉండే మిక్సీలో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా రుబ్బుకోండి. అయితే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ని వేసుకొని మనము మిక్సీ పట్టుకుందామండి. మెత్తగా పేస్ట్లా చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని 8 నుండి 10 గంటల సేపు బాగా పర్మనెంట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా బాగా పిండి మొత్తం పొంగి బాగా పులుసు పట్టింది కదండి. ఇలా బాగా పొంగిన ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోండి. మనకు ఎంత పిండి కావాలో అంత పిండిని పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండిని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 to 3 డేస్ వరకు మనం యూస్ చేయొచ్చండి. పక్కకు తీసుకున్న ఈ పిండిలోకి రుచికి సరిపడంతో ఉప్పుని కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం దోశలోకి ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడంతో ఉప్పుని కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లిని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా మీరు బ్లెండ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లికారాన్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం దోశలను వేసుకుందాం. నెక్స్ట్ దోశను వేయడం కోసము స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసుకోండి. పెనం బాగా కాలిన తర్వాత కొద్దిగా నీళ్ళని తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత దోశను వేసుకోండి. ఇప్పుడు దోశ క్రిస్పీగా రావాలనుకుంటే కాస్త పల్చగా వేసుకోండి. అదే మెత్తగా కావాలనుకుంటే కాస్తంత మందంగా వేసుకోండి దోశని.
ఇలా వేసుకున్న ఈ దోశ మీదకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను, మీకు కావాలంటే ఆయిల్ని వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి. దోశని క్రిస్పీగా ఉంటుంది దోశ. నెక్స్ట్ ఈ దోశ మీదకు 2 టేబుల్ స్పూన్ల ఉల్లి కారాన్ని కూడా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దోశని బాగా కాలనివ్వండి. ఇలా బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసే ఈ మిల్లెట్స్ దోశ రెడీ అండి. అలాగే దోశ పిండితో ఊతప్పం కానీ అలాగే గుంత పొంగనాలను కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేనండి, హెల్తీ మిల్లెట్స్ దోశ రెడీ అండి. అలాగే మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.